హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 16th ఆగస్ట్ 2022 జరిగినటువంటి మార్నింగ్ సెక్షన్ యొక్క మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. త్వరలో డిఎస్సి కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా డిఎస్సి కి సంబంధించి వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాము. 25th నుంచి ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా క్వశ్చన్ లోకి వెళ్తే 8 మీటర్స్ ఇంటూ 22.5 సెంటీమీటర్స్ ఇంటూ 6 మీటర్స్ కొలతలుగా గల ఒక గోడను నిర్మించుటకు 25 సెంటీమీటర్స్ ఇంటూ 11.25 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ కొలతలుగా గల ఇటుకలు ఎన్ని అవసరమో అని ఇచ్చాడు. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ మీకు రివిజన్ కోసము జస్ట్ క్విక్ రివిజన్ లాగా తీసుకోండి. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఈ కొలతలుగా గల గోడను నిర్మించుటకు ఈ కొలతలుగా గల ఇటుకలు ఎన్ని అవసరము అని ఇచ్చాడు. సో మనం నిర్మించేది ఇది, తీసుకోవాల్సింది ఇది, కాబట్టి ఇది బై ఇది వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో కావలసిన ఇటుకల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మరి పొడవు వెడల్పు ఎత్తు 3 ఇచ్చాడు కాబట్టి అది ఏ షేప్ లో ఉంటుంది. ఇటుక అంటేనే మనకు ఏ షేప్, దీర్ఘ ఘనాకారంలో ఉంటుంది, క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది. మరి క్యూబాయిడ్ యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఓకేనా? క్యూబాయిడ్ యొక్క అంటే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, LBH ఫార్ములా అంటాం. అదే రిమైనింగ్ ఫార్ములాస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, దీర్ఘఘనం యొక్క ప్రకృతల వైశాల్యం ఫార్ములా 2h of L plus B, దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 2 of LB plus BH plus HL, దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా LBH. అదే ఘనాన్ని బేస్ చేసుకొని ఘనం యొక్క ప్రకృతల వైశాల్యం అయితే 4a², ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం అయితే 6a², ఘనం యొక్క ఘన పరిమాణం అయితే a³ నోటెడ్ చేసుకోవాలి. అక్కడ ఏ అంటే భుజము అని. మరి ఇక్కడ వాల్యూమ్ ఫార్ములా LBH కాబట్టి సో LBH మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ మొత్తం యూనిట్స్ చూడండి, సెంటీమీటర్ 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 లో ఇచ్చారు. డైరెక్ట్ వేయకూడదు, యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సెంటీమీటర్ సెంటీమీటర్ సెంటీమీటర్, ఇక్కడ సెంటీమీటర్ మీటర్ మీటర్ లో కూడా ఇచ్చాడు కాబట్టి మీటర్స్ ని సెంటీమీటర్స్ కి కన్వర్ట్ చేసుకోండి. ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి అప్పుడు 8 మీటర్స్ ఏమవుతుంది? 800 ఇంటూ 22.5 ఇంటూ 6 మీటర్స్ ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 600. ఇప్పుడు ఇవన్నీ సెంటీమీటర్స్ లో ఉన్నాయి, ఇవి కూడా సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ లో క్యాన్సిల్ అయిపోతాయి. యూనిట్స్ అనే సేమ్ కాబట్టి 25 ఇంటూ 11.25 ఇంటూ 6. ఒక్కసారి క్యాన్సిలేషన్స్ అబ్జర్వ్ చేస్తే 11.25 1s 11.25 2s 11 2s 22 25 2s 50 కాబట్టి సరిపోయింది. 11.25 1s 2s. నెక్స్ట్ 6 1s 6 100s, 25 1s 25 4s, 4 2s 8, 8 8s 64, పక్కన 2 zeros. ఎన్ని ఇటుకలు అవసరము అంటే 6400, 6400 బ్రిక్స్ అక్కడ అవసరమైతే ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కొన్న పుస్తకాల వెల 25Q అయితే ఒక్కొక్క పుస్తకం ధర ఎంత? సింపుల్ క్వశ్చన్. 25Q బై Q, ఈ Q చూస్తే బై Q అవుతుంది కాబట్టి హియర్ Q క్యాన్సల్. ఒక్కొక్క పుస్తకం ధర ఎంత? 25 రూపీస్ అవుతుంది. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెండు పుస్తకాల యొక్క కొన్న వెల 10 రూపాయలు అనుకోండి. నేను 2 పుస్తకాలు 10 రూపాయలకు కొన్నా. అప్పుడు ఒక్కొక్క పుస్తకం ఏమవుతుంది? 10, ఇటు వస్తే బై 2 అవుతుంది. ఒక్కొక్క పుస్తకం ఏమవుతుంది? 5 రూపీస్ అవుతుంది. సేమ్ ప్రిన్సిపల్. Q పుస్తకాల వెల 25Q అయితే ఒక పుస్తకం వెల 25Q, ఈ Q ఇస్తే బై Q అవుతుంది కాబట్టి Q క్యాన్సల్, దట్ ఇస్ 25 రూపీస్. నెక్స్ట్ వన్, పొడవు 8.2 సెంటీమీటర్స్, వెడల్పు 2 సెంటీమీటర్స్, ఎత్తు 2 సెంటీమీటర్స్ కాగల దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఎంత? ఫ్రెండ్స్, క్విక్ రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నా. మెయిన్ క్లాసెస్ చాలా అర్థమైతే చాలా స్లోగా ఉంటాయి. మరి దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం అడిగాడు. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము ఫార్ములా ఏంటి? LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మరి పొడవు వెడల్పు ఎత్తు 3 ఇచ్చాడు కాబట్టి మల్టిప్లై చేస్తున్నా. 8.2 ఇంటూ 2 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే 2 2s 4, 4 2s 8, 4 8s 32. Here the correct answer is 32.8 centimeter cube. యూనిట్స్ సెంటీమీటర్ లో ఉంది కాబట్టి మనకు ఆన్సర్ సెంటీమీటర్ క్యూబ్ లో ఉంటుంది ఘన పరిమాణం కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, 10 గ్రాముల బంగారాన్ని
2800 రూపాయలకు కొని అంటే ఏమి ఇచ్చాడు, కొన్న వెల ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. 40,000 రూపాయలకు అమ్మగా, 40,000 రూపాయలకు అమ్మగా అంటే అమ్మిన వెల, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. లాభమా నష్టమా అడిగాడు, ఎంత శాతం అని అడిగితే దానికి ఇంకో కాన్సెప్ట్. మరి లాభమా నష్టమా అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్నును 10 రూపాయలకు కొన్నా, 10 రూపాయలకు కొని 15 రూపాయలకు అమ్ముకున్నాను అనుకోండి, నాకు 5 రూపాయల లాభం. ఎలా చెప్పగలము? కొన్న వెల కన్నా అమ్మిన వెల ఎక్కువగా ఉంటే, అంటే ఎక్కువగా అమ్ముకుంటే లాభము, తక్కువగా అమ్ముకుంటే నష్టము. సింపుల్ లాజిక్. ఎక్కువగా అమ్ముకుంటే లాభము, తక్కువగా అమ్ముకుంటే నష్టము. అంటే అమ్మిన వెల ఎక్కువగా ఉంటే లాభము, కొన్న వెల ఎక్కువగా ఉంటే నష్టము. అప్పుడు లాభానికి ఫార్ములా ఏమవుతుంది? లాభము ఇజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అదే నష్టానికి అయితే ఫార్ములా ఏంటి? కొన్న వెల మైనస్ అమ్మిన వెల. ఇది ఫార్ములా. సో ఇప్పుడు కొన్న వెల కన్నా అమ్మిన వెల ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది? లాభం వస్తుంది. సో లాభము ఇజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. 40,000 మైనస్ 28,000 దట్ ఈస్ 12,000 రూపీస్. అంటే లాభం ఎంత వస్తుంది అంటే 12,000 రూపాయలు లాభము. ఇన్ కేసు లాభ శాతం ఎంత అని అడిగింటే, లాభ శాతానికి ఫార్ములా లాభము బై కొన్న వెల ఇంటూ 100. లాభ శాతం ఫార్ములా ఏంటి? లాభము బై కొన్న వెల ఇంటూ 100. అదే నష్ట శాతం అడిగితే నష్టము బై కొన్న వెల ఇంటూ 100. అబ్జర్వ్ చేస్తే రెండు సంఖ్యల గసాబా 36 మరియు కసాగు 3,420 అయినా అందులో ఒక సంఖ్య 324 అయితే రెండవ సంఖ్య ఎంత అని ఇచ్చాడు. ఇట్స్ సింపుల్ క్వశ్చన్. గసాబా ఇచ్చాడు, కసాగు ఇచ్చాడు, రెండు సంఖ్యలలో ఒక సంఖ్య ఇచ్చి రెండవ సంఖ్య కనుక్కున్నాడు. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటి? ఏవైనా రెండు సంఖ్యలు తీసుకున్నప్పుడు రెండు సంఖ్యల లబ్ధము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? కసాగు ఇంటూ గసాబా. ఫార్ములా ఫ్రెండ్స్ ఇది. రెండు సంఖ్యల లబ్ధము ఇజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెండు సంఖ్యలు మనము ఏ కామా బి అనుకున్నాము అనుకోండి. అప్పుడు రెండు సంఖ్యల లబ్ధము అంటే ఏంటి? ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి లో ఒక సంఖ్య ఏ అయితే రెండవ సంఖ్య బి అయినప్పుడు రెండవ సంఖ్య కనుక్కోవడం కోసం ఫార్ములా ఏమవుతుంది? ఈ ఒక సంఖ్య ఈ సైడ్ అవుతే డివైడ్ అవుతుంది కాబట్టి రెండవ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా. రెండవ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పొచ్చు? కసాగు ఇంటూ గసాబా బై మొదటి సంఖ్య. ఇది ఫార్ములా ఫ్రెండ్స్. రెండు ఫార్ములాస్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయినాయి. రెండు సంఖ్యల లబ్ధము ఇజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా అని చెప్పొచ్చు, లేదా రెండవ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా బై మొదటి సంఖ్య అని కూడా చెప్పొచ్చు. మరి లెక్క ప్రకారం కసాగు ఎంత ఇచ్చాడు? 3420 ఇంటూ గసాబా 36 బై ఒక సంఖ్య ఎంత ఇచ్చాడు? 324. సో సింప్లిఫై చేస్తే 4 9s 36, 4 8s 31, 1 4 1s 4, 9 1s 9 9s 81, again 9 1s 9 3s 27, 9 3s 27, 7 ఉంటుంది, 9 8s 72, పక్కన ఒక 0. సో ఓవరాల్ గా రెండవ సంఖ్య మనకి ఏమవుతుంది అంటే 380 అవుతుంది. 9 3 27, 7 ఉంటుంది, 9 72, పక్కన ఒక 0. సో రెండవ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 380. సింప్లీ ఫార్ములా రెండు సంఖ్యల లబ్ధము ఇజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా అవుతుంది. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి రెండవ సంఖ్య కనుక్కున్నప్పుడు రెండవ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా బై మొదటి సంఖ్య చేస్తే ఆన్సర్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల మొత్తము 29. అంటే ఏవైనా రెండు సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత? 29. అయితే ఒక కండిషన్ ఇచ్చాడు ఇక్కడ. ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ. అంటే ఒకటి ఏదైనా తీసుకో, ఇంకో సంఖ్య మొదట ఎంతైతే తీసుకుంటావో దానికన్నా 5 ఎక్కువ అని ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్యని x అనుకున్నాము అనుకోండి. ఒక సంఖ్యను x అనుకుంటే ఇంకో సంఖ్య ఏమవుతుంది? x ప్లస్ 5 అవుతుంది. ఎందుకని? 5 ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి. తక్కువ అంటే మైనస్, ఎక్కువ అంటే ప్లస్. ఒక సంఖ్యని x అనుకుంటే మరో సంఖ్య ఏమవుతుంది? x ప్లస్ 5 అవుతుంది. ఇవి రెండు సంఖ్యలు. ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత ఇచ్చాడు? 29. మొత్తం అంటే ఏంటి? ప్లస్. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 29. సింప్లీ ఆన్సర్. అప్పుడు సమ్ చేస్తున్నా x ప్లస్ x 2x is equal to ఈ ప్లస్ 5 సైడ్ వస్తే మైనస్ 5 అవుతుంది. 25 మైనస్ 5 దట్ ఈస్ 24. అప్పుడు x is equal to ఈ మల్టిప్లై సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 24/2 దట్ ఈస్ 12. సో ఆ సంఖ్య ఏమవుతుంది అంటే 12 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
ఒక త్రిభుజంలో బాహ్య కోణము 130 డిగ్రీలు, దీని అంతరాభిముఖ కోణాల్లో ఒకదాని విలువ 30 డిగ్రీలు అయినా రెండవ కోణం విలువ ఎంత? ఇట్స్ సింపుల్ క్వశ్చన్. యాక్చువల్ గా ఈ మోడల్ బేస్ చేసుకొని బిట్స్ టచ్ చేస్తున్నాడు. ఇది త్రిభుజము ఏ బి సి త్రిభుజము, ఇది డి బాహ్యము, అంటే బీసీని డి వరకు ఎక్స్టెండ్ చేసా. ఇప్పుడు ఇది బాహ్య కోణం అవుతుంది ఫ్రెండ్స్. ఈ బాహ్య కోణం ఎంత ఇచ్చాడు? 130 డిగ్రీలు ఇచ్చాడు. అంతరాభిముఖ కోణాలు అంటే దీనికి ఎదురుగా ఉండేటువంటి కోణాలు అంటే ఏ అవుతుంది, బి అవుతుంది. వీటిలో ఒక కోణం 60 డిగ్రీస్ అయితే మరొక కోణం ఎంత అని ఇచ్చాడు. సమ్ టైమ్స్ వీటి యొక్క నిష్పత్తి అడుగుతాడు. ఒక త్రిభుజంలోని బాహ్య కోణం 130 డిగ్రీలు, అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలలో ఒక కోణము అంటాడు. ఓకేనా? సో రేషియో బేస్ చేసుకొని కూడా అడగచ్చు. యాక్చువల్ గా దీని యొక్క కండిషన్ ఏంటి? ఏ త్రిభుజంలోని ఏదైతే బాహ్య కోణం ఉంటుందో ఈ బాహ్య కోణం విలువ దేనికి సమానం అవుతుంది అంటే దానికి ఎదురుగా ఉండేటువంటి అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ రెండు కోణాల మొత్తము దీనికి సమానం అవుతుంది. అప్పుడు ఇది 130 అయితే ఈ రెండు కోణాల మొత్తం మనకు 130 రావాలి కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుంది? 70 అవుతుంది. అంటే రెండవ కోణం మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 70 డిగ్రీస్. అంటే ఓవరాల్ గా 130 మైనస్ 60 దట్ ఈస్ 70 డిగ్రీస్. ఓకేనా? అంటే బాహ్య కోణం విలువ దేనికి సమానము? అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అనేది ప్రిన్సిపల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2y2z ప్లస్ 9xy మైనస్ 11x2y2 యొక్క పరిమాణం ఎంత అని అడిగాడు. సో పరిమాణం అనగచ్చు, సమ్ టైమ్స్ ప్రామాణిక రూపం ఏంటి అని కూడా అనొచ్చు. ప్రామాణిక రూపము అంటే ఆర్డర్ ఒక ఆర్డర్ లో ఉండాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ పరిమాణము అడిగాడు. పరిమాణము అంటే అర్థం ఏంటి? ఘాతం ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో, హైయెస్ట్ ఘాతం ఏదైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది? పరిమాణము. ఇక్కడ y2 z కి ఏం లేదు కాబట్టి 1, x⁴1 y⁴1. ఓకే, ఫస్ట్ పదం ఒకసారి అబ్జర్వ్ చేస్తే y2 z⁴1 అంటే 2 3 అంటే ఫస్ట్ దానికి 3 పరిమాణము. నెక్స్ట్ 1 + 1 2, నెక్స్ట్ 2 + 2 4. అంటే ఇక్కడ ఏమడిగాడు? పరిమాణము అంటే ఏం చెప్పాను? ఘాతం ఎక్కువగా ఉండేది. సో ఘాతము x2 y2 మొత్తం కూడితే 4 వస్తుంది కాబట్టి హైయెస్ట్ ఘాతం మనకు 4 ఉంది కాబట్టి దీని యొక్క పరిమాణం మనకి ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక దత్తాంశంలోని 9 రాశుల సగటు 45 అని లెక్కించబడినది. అట్లు చేయుటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినచో ఆ 9 రాశుల యొక్క అసలు సగటు ఎంత? ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ మీకు రికలెక్ట్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియోస్. ఇప్పుడు ఏంటి? ఇక్కడ సగటును బేస్ చేసుకొని ఇచ్చారు. యాక్చువల్ గా సగటు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సగటు ఈజ్ ఈక్వల్ టు అంకెగణిత సగటు అన్నా సరాసరి అన్నా సేమ్. సగటు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇప్పుడు క్వశ్చన్ బేస్ చేసుకొని 9 రాసుల యొక్క సగటు 45 ఇచ్చాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే 24ను 42గా పొరపాటుగా వేశారు. అంటే యాక్చువల్ గా 24 రాయాలి. 24 రాయాల్సిన ప్లేస్ లో 42గా రాశారు. అంటే ఏం చేయాలి? తప్పుగా రాసిన దాన్ని తొలగించి సరైన దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే 42 తప్పుగా రాశారు కాబట్టి 42ని తీసేసి ఏం యాడ్ చేయాలి? 22 యాడ్ చేస్తే సరిపోతుంది. 24 యాడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఈ 9 రాశుల యొక్క మొత్తం ఎంతను కనుక్కుందాము. ఆ మొత్తంలో నుంచి తప్పుదాన్ని తీసివేసి కొత్త దాన్ని యాడ్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా? మరి 9 రాశుల యొక్క మొత్తం ఏమవుతుంది? ఆ రాశుల యొక్క మొత్తం విలువ ఎంతనో చూద్దాం. మరి మొత్తానికి ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము సగటు ఇంటూ సంఖ్య అవుతుందా? సగటు ఇంటూ సంఖ్య. సగటు ఎంత? 45. సంఖ్య ఎంత? 9 రాసులు. 9 × 5 45, 9 4 36. ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 405 వస్తుంది. ఇప్పుడు ఈ 405 మొత్తము, ఈ 405 లో నుంచి 42 తప్పుగా ఉంది కాబట్టి 42 ఏం చేయాలి? తీసేయండి. తీసేసి 24 ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయగా మనకు మొత్తం ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? 42ని తీసేయండి. 42ని తీసేస్తున్నా. 336. ఓకేనా? 363. నెక్స్ట్ ఏం చేయాలి? 24 యాడ్ చేయాలి. సో 24 యాడ్ చేస్తున్నా. 783. ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 387. యాక్చువల్ గా ఆ 9 రాశుల యొక్క మొత్తం ఎంత అంటే 387. ఓకేనా? అంటే తప్పుగా రాసింది తొలగించాను, మనకు కావాల్సింది యాడ్ చేశాను. ఇప్పుడు ఆ 9 రాశుల యొక్క అసలు సగటు ఎంత? అసలు సగటు ఫార్ములా ఏంటి? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. మరి రాశుల మొత్తం ఎంత? 389 బై సంఖ్య ఎంత? 9 రాశులు. సో 9. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్యాన్సిలేషన్ ఏమైనా పోద్దా? ఎస్, క్యాన్సిలేషన్ పోదు.
3 9 1 జా 9 9 4 జా 36 2 ఉంటుంది 7 కదా ఇది 387 9 4 జా 36 2 9 3 జా 27 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 43 అంటే ఇక్కడ అసలు సగటు ఎంత అంటే 43 డైరెక్ట్ క్వశ్చన్ ఓకేనా అంటే 9 రాశుల యొక్క మొత్తం కనుక్కొని తప్పుగా రాసిన దాన్ని తొలగించి మనకు కావాల్సింది యాడ్ చేసి సింప్లిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్ని సరి సంఖ్యలు ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడతాయి. సరి సంఖ్యలు అంటే తెలుసు కదా, సరి సంఖ్య అంటేనే ఏదైనా ఒక సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్యని మనం ఏమంటాము సరి సంఖ్య అంటాం. సరి సంఖ్యలు 2 4 6 8 10 12 ఇవన్నీ సరి సంఖ్యలే. మరి ఆప్షన్ బేస్ చేసుకొని ప్రతి సంఖ్య ఖచ్చితంగా దేనిచే డివిజిబుల్ అవుతుంది 2 చే నిశ్శేషంగా డివిజిబుల్ అవుతుంది. 1తో ప్రతి సంఖ్య డివిజిబుల్ అవుతుంది. ఓకే, నువ్వు ఏ సంఖ్య తీసుకున్నా అది 1 చే ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. మరి సరి సంఖ్యలు ఏ సరి సంఖ్య తీసుకున్నా ఖచ్చితంగా ఏ సంఖ్య చే డివిజిబుల్ అవుతుంది 2 చే డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 పవర్ -4 ను ఏ సంఖ్య చే గుణించగా లబ్ధము 729 వస్తుంది అని ఇచ్చాడు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 3 పవర్ -4 ను ఫ్రెండ్స్ రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ చెప్తున్నా, మీకు ఎగ్జాక్ట్ వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోవచ్చు. 3 పవర్ 4 ను ఏ సంఖ్య చే ఫర్ ఎగ్జాంపుల్ x అనుకుంటున్నా x చే గుణిస్తున్నా 3 పవర్ -4 ను ఏ సంఖ్య చే గుణించగా అంటే x చే గుణిస్తున్నా గుణించగా రిజల్ట్ ఏమొస్తుందంట 729 వస్తుంది అని ఇచ్చాడు. సింపుల్ క్వశ్చన్ ఓకేనా. ఇక్కడ 3 పవర్ సంథింగ్ ఉంది. సో మనకు ఆప్షన్ బేస్ చేసుకొని 3 పవర్ లో ఉంటే 3 పవర్ లే కన్వర్ట్ చేయండి, లేదు న్యూమరికల్ వాల్యూలో ఉంటే న్యూమరికల్ వాల్యూలే కన్వర్ట్ చేయండి. ఇన్ కేస్ ఆప్షన్ లో 3 పవర్ లో ఉంది అనుకోండి 729 3 పవర్ లే కన్వర్ట్ చేస్తున్నా 3 2 జా 6 3 4 జా 3 3 జా 3 8 జా 24 3 1 జా 3 2 జా 7 జా 3 9 జా 3 3 జా ఎన్ని వస్తున్నాయి 1 2 3 4 5 6 ఓకేనా. 3 పవర్ 6 x ఇంటూ 3 పవర్ -4 నేను రాసుకోవచ్చు 1/3 4 రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 3 పవర్ 6. ఏ ఫార్ములా ఇది x పవర్ -n is equal to 1/x పవర్ n ఓకేనా. నెక్స్ట్ హియర్ x is equal to ఏమవుతుంది ఈ డినామినేటర్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది ఈ బై ఉంది కదా ఓకేనా. ఇక్కడ డినామినేటర్ లో ఉంది ఈ సైడ్ వస్తే ఏమవుతుంది న్యూమరేటర్ క్లాస్ మల్టిప్లికేషన్ పరంగా 3 పవర్ 4 ఇంటూ 3 పవర్ 6. సో భూములు సమానం అయితే ఘాతాంకాలు ఏం చేయాలి యాడ్ చేయాలి కాబట్టి 3 పవర్ 4 ప్లస్ 6 ఎంత 10. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3 పవర్ 10. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఒక రైలు 1 గంటలో 75 కిలోమీటర్లు వెళ్ళిన 20 నిమిషాలలో వెళ్ళు దూరం ఎంత. 1 గంట ఇక్కడ నిమిషాలు. సో నిమిషాల పరంగా ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా నిమిషాలే కన్వర్ట్ చేస్తున్నా. 1 అవర్ అంటే ఎంత 60 మినిట్స్. మరి 60 మినిట్స్ లో 75 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 20 మినిట్స్ లో ఎంత. దీన్ని బేస్ చేసుకొని 1 నిమిషానికి ఎంత 60 మినిట్స్ కి 75 కిలోమీటర్స్ అయితే 1 నిమిషానికి ఎంత 75. ఈ 60 వస్తే బై 60 కిలోమీటర్స్. ఇది 1 నిమిషానికి. కానీ మనకు కావాల్సిన 2 నిమిషాలకి 20 నిమిషాలకు కాబట్టి సో 20 నిమిషాలకు ఇస్ ఈక్వల్ టు 75/60 ఇంటూ 20. 21 జా 23 జా 3 1 జా 3 2 జా 6 3 5 జా దట్ ఈస్ 25 కిలోమీటర్స్. ఇక్కడే ఉంది ఆన్సర్. 1 అవర్ కి 20 మినిట్స్ కి ఎంత 1/3 పార్టే కదా. అవర్ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్ లో 20 మినిట్స్ ఏంటి 1/3 పార్ట్. మరి 75 కి 1/3 పార్ట్ 73/3 ఎంత 75/3 అంటే 75 లో థర్డ్ పార్ట్ ఎంత వస్తుంది మనకు 25 కాబట్టి 1 అవర్ కి 75 కిలోమీటర్స్ అయితే 20 కిలోమీటర్స్ కి ఎంత 25 కిలోమీటర్స్ 20 మినిట్స్ కి. అబ్జర్వ్ చేస్తే సమాంతర చతుర్భుజంలోని 2 ఆసన్న భుజాలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని పరిధి 48 సెంటీమీటర్స్ అయితే దాని భుజాల కొలతలు ఎంత. సమాంతర చతుర్భుజము ఓకేనా పారలాగ్రామ్. మరి పారలాగ్రామ్ అంటేనే మనకు ఏరియా వచ్చేసరికి వైశాల్యం వచ్చేసరికి బేస్ ఇంటూ హైట్ ఫార్ములా. అదే విధంగా మనకు కావాల్సింది పరిధి అని ఇచ్చాడు కాబట్టి మొత్తం పరిధి అంటేనే 4 భుజాలు ఏం చేయాలి యాడ్ చేయాలి. సో 4 భుజాలు అంటే ఎదురెదురు భుజాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి. అవి ఏ నిష్పత్తిలో ఉన్నాయంట 5:3 5 3 5 3. సో x అనేటువంటి రేషియో అన్నాం కాబట్టి x అనేటువంటి ఒక స్థిరాంకాన్ని మల్టిప్లై చేస్తే ఒకటి 5x అయితే నెక్స్ట్ ఏమవుతుంది 3x అవుతుంది. సో ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి ఇది కూడా 5x అవుతుంది, ఇది కూడా ఏమవుతుంది 3x 3 పవర్ x కాదు 3x. ఇప్పుడు ఏమి ఇచ్చాడు లెక్కలో పరిధి 48 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. పరిధి అంటేనే మొత్తం యాడ్ చేయాలి 5 3 8
13, 16. So 16x is equal to దేనికి సమానము 48 centimeters. So 41, 16 1 जा 16 3 जा. Here x is equal to ఎంత ఫ్రెండ్స్ 3. x is equal to ఎంత 3. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆ భుజాల కొలతలు. Therefore కొలతలు is equal to ఒకటి 5x 5 3 जा 15, ఇంకోటి 3x 3 3 जा 9. Here the correct answer is 15,9. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సమాంతర చతుర్భుజము అంటేనే ఎదురెదురు భుజాలు సమానము. వృత్త పరిధి అంటే 4 భుజాలు ఏం చేయాలి? యాడ్ చేయాలి. అదే వైశాల్యం అని ఇస్తే బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పూర్ణ సంఖ్యలు ఏంటి ఇచ్చాడు. సో ఆప్షన్స్ బేస్ చేసుకొని అన్ని ధన సంఖ్యలు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అన్ని రుణ సంఖ్యలు, ఆప్షన్ సి 0 తో పాటు అన్ని ధన సంఖ్యలు, ఆప్షన్ డి ధన సంఖ్యలు 0 రుణ సంఖ్యలు. ఓకే, ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. సో పూర్ణ సంఖ్యలు అంటేనే మనకేంటి? ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే 0 ఉంటుంది, 1 2 3 4 సో ఆన్. ఓకేనా, సంఖ్య లేకపోయినా చూపిస్తే. సో ఇవన్నీ మనకి ఏమవుతాయి? ఇంటీజర్సే. ఓకేనా, అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 0 కి రైట్ సైడ్ ఉండే ధన సంఖ్యలు, 0 కి ఎడమ వైపు ఉండేటివి రుణ సంఖ్యలు. అంటే ఇక్కడ ఇంటీజర్స్ లో ధన సంఖ్యలు ఉంటాయి, అదే విధంగా రుణ సంఖ్యలు ఉంటాయి, అదే విధంగా 0 కూడా ఉంటుంది. అంటే అన్ని రుణ సంఖ్యలు 0, అన్ని ధన సంఖ్యలు మొత్తం మనకి ఏమవుతాయి అంటే పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ ఒక పటం యొక్క స్కేలు 1:30,000 అని ఇవ్వబడినది. పటంలో 2 పట్టణాల మధ్య దూరము 4 సెంటీమీటర్స్ అయినా ఆ 2 పట్టణాల మధ్య నిజ దూరం ఎంత? సో ఇక్కడ 1:30,000 దట్ మీన్స్ 1 సెంటీమీటర్స్ కి ఎంత? 30,000. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? 4 సెంటీమీటర్స్ కి ఎంత? సో 4 సెంటీమీటర్స్ కి 4 into 30,000. 4 into 30,000 that is 1 2 4 3 is 12, 1 2 3 4 1 2 3 4 సెంటీమీటర్స్. ఈ హియర్ ఆప్షన్స్ లో మీకు కిలోమీటర్స్ ఉంది అనుకోండి, కిలోమీటర్స్ లే కన్వర్ట్ చేయాలి. కిలోమీటర్స్ లే కన్వర్ట్ చేస్తే 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. అంటే బై 1000 చేసాము అనుకోండి, అది దేంట్లో కన్వర్ట్ అవుతుంది? మీటర్స్ లే కన్వర్ట్ అవుతుంది. 1 2 3 1 2 3 దట్ మీన్స్ 120 దేంట్లో కన్వర్ట్ అయింది? మీటర్స్ లే కన్వర్ట్ అయింది. ఇన్ కేస్ మీటర్స్ లో మళ్ళా మనకి ఇక్కడ దేంట్లో మీటర్స్ లే కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ సెంటీమీటర్స్ మీటర్స్ లేకి, నెక్స్ట్ కిలోమీటర్స్ లే కన్వర్ట్ చేయాలి అనుకోండి. సెంటీమీటర్స్ పరంగా కదా ఇచ్చింది. ఓకే, ఫస్ట్ మీటర్స్ లే కన్వర్ట్ చేయండి, సెంటీమీటర్స్ ని మీటర్స్ లే కన్వర్ట్ చేయండి. 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 100 సెంటీమీటర్స్. సో ఫస్ట్ బై 100 చేయండి, బై 100 చేస్తే 1200 వస్తుంది. 1200 దేంట్లో కన్వర్ట్ అయింది? ఇది మీటర్స్ లే కన్వర్ట్ అయింది. నెక్స్ట్ మీటర్స్ కిలోమీటర్స్ లే కన్వర్ట్ చేయాలనుకోండి, బై 1000 చేయండి, బై 1000 1 2 1 2. సో కింద ఒక 0 ఉంది కాబట్టి 1.2 దేంట్లో కన్వర్ట్ అయింది? ఇది కిలోమీటర్స్ లేకి కన్వర్ట్ అయింది. సో ఆన్సర్ 1.2 కిలోమీటర్స్. అంటే సింప్లీ ఏంటి అంటే 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఈ రెండు ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని చేసా ఫ్రెండ్స్, ఏమీ లేదు అక్కడ. మళ్ళీ ఒకవేళ ఇది కన్ఫ్యూజ్ అనుకుంటే మళ్ళీ చెప్తున్నా, 1 2 0 0 0 0 దేంట్లో ఉంది? ఇది సెంటీమీటర్స్ లో ఉంది. సో సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేస్తున్నా. చూడండి, 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. అప్పుడు 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/100 మీటర్స్ అవుతుంది. 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 1/100 మీటర్స్. బై 100 చేసామనుకోండి, ఈ సెంటీమీటర్స్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది? మీటర్స్ లే కన్వర్ట్ అవుతుంది. 1 2 1 2 దట్ ఈస్ 1200 మీటర్స్ లేకి వచ్చింది. నెక్స్ట్ స్టెప్ చూడండి, 1000 మీటర్స్ అయితే 1 కిలోమీటర్. అప్పుడు 1 మీటర్ ఏమవుతుంది? 1 మీటర్ ఈ 1000 వస్తే 1/1000 కిలోమీటర్స్ అవుతుంది. సో బై 1000 ఇప్పుడు దేంట్లో కన్వర్ట్ అయింది? అది కిలోమీటర్లే కన్వర్ట్ అయింది. 0 0 0 0. సో 12/10 12/10 అంటే ఎంత? 1/2 కిలోమీటర్. సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ ఒక రైతు సంవత్సరంలో 1720 బస్తాలు పండించాడు. మరుసటి సంవత్సరం 20% అదనంగా పండించాలంటే ఆ బస్తాల సంఖ్య ఎన్ని బస్తాలు పండిస్తాడు? సో ఫస్ట్ 17 20 20% అదనంగా అంటే ఎక్స్ట్రానే కదా. సో ఎక్స్ట్రా అంటే 100 + 20 ఎంత? 120. 120 ఆఫ్ 120/100 ఆఫ్ 17 20. సింప్లీగా సింప్లిఫికేషన్ చేస్తే సరిపోతుంది. 0 0 0 0. 12 2s 24, 12 7s 84, 86, 12 1s 12. ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ? 2064. ఓకేనా, 2064 బస్తాలు పండించడం అయితే జరుగుతుంది. లేదా మీరు ఫస్ట్ 20% కనుక్కోండి. 20% కనుక్కొని దీనికి ఆ 20% ని యాడ్ చేసినా సరిపోతుంది.
మొత్తం బేసిక్స్ కాన్సెప్ట్స్ అడిగారు, అక్కడికి ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. బేసిక్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 7/11 కి ఎంత కలిపినా 3/4 వస్తుంది. ఆప్షన్స్ ద్వారా చెప్పేయచ్చు, బట్ ప్రాసెస్ ద్వారా కావాలి అనుకుంటే 7/11 కదా, రేషియో ఇస్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ ఫార్మ్. 7:11 7/11 రాయొచ్చు. ఎంత కలిపినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కలుపుతున్నా, ఎక్స్ కలిపితే ఎంత వస్తుందంట 3/4. సింప్లిఫై చేస్తే 4 7s are 28 plus 4 into x. 4x is equal to 3 11s are 33 plus 3 into x 3x. ఈ ప్లస్ 3x ఈ సైడ్ వస్తే మైనస్ 3x. 4x మైనస్ 3x. x ఈ ప్లస్ 28 చూస్తే మైనస్ 28. 33 మైనస్ 28 దట్ ఈస్ 5. ఎంత కలిపినా 5 కలిపినా. కావాలంటే చెక్ చేయండి. ఆప్షన్స్ ద్వారా చెప్పేయచ్చు. ఇది 7:11 కి 5 కలుపుతున్నా ఎంత 12 16. సింప్లిఫికేషన్ ఏమైనా పోతుందా? 4 3s 4 4s ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 3:4 సరిపోయింది. ఓకేనా. నెక్స్ట్ హెచ్ కి గల సౌష్ఠవాలు ఎన్ని? హెచ్ కి ఎన్ని సౌష్ఠవాలు ఉంటాయి? 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. సంయుక్త సంఖ్య ఏంటి అని ఇచ్చాడు. సంయుక్త సంఖ్య అంటే అర్థం ఏంటి? ప్రధాన సంఖ్య కాని ప్రతి సంఖ్య సంయుక్త సంఖ్యనే. అంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే. సో 64 ప్రధాన సంఖ్య, 71 ప్రధాన సంఖ్య, 41 ప్రధాన సంఖ్య, 91 దేంతో పోతుంది? 7 తో పోతుంది. 7 1s 7, 7 3s 21. సో 13 7s 91 కాబట్టి 91 ప్రధాన సంఖ్య కాదు. 91 ఏమవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని